వెల్కమ్ బ్యాక్. మావోయిస్టుల దశాబ్దాల శకం ముగియనుందా? త్వరలోనే అన్నలు అన్న పదం వినలేమా? ఇక అడవులు ఖాళీయేనా అంటే అవుననే సమాధానం వస్తుందంటున్నారు ఉద్యమ నేతలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తగులుతున్న ఎదురు దెబ్బలు లొంగుబాట్లతో కోలుకులేని స్థితికి చేరుకుంది. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావం ఉంటే ఇప్పుడు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమైంది. అది కూడా కొద్ది రోజుల్లో ఖాళీ అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు దండకారణ్యంలో ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలను సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం మాత్రం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితికి వచ్చారు. పార్టీలోనే రెండవ స్థానంలో కొనసాగిన పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అటాకింగ్ స్ట్రాటజిస్ట్ ఆసనల లొంగుబాటుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు ఉద్యమకారులు. అంతేకాదు లొంగిపోయే ముందు ఆశన్న ఇంకా అడవుల్లో ఉన్నవారికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఉద్యమంలో ఇబ్బందులు ఉన్నా లొంగిపోవాలని అనుకున్నా నాకు ఫోన్ చేయవచ్చని నంబర్ కూడా ఇచ్చారు. గతంలో ఇలా ఏ నేత కూడా లొంగిపోతూ నెంబర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే అడవుల్లో ఉన్నవారు కూడా ఒక దక్షిణ బస్తర్లో మాత్రమే ఉన్నారు. ఎక్కడ కూడా సేఫ్ జోన్ లేకపోవడంతో పోలీసులు కూడా అక్కడే ఫోకస్ పెట్టారు. వారం రోజుల వ్యవధిలోనే 280 మంది కేడర్ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని కేడర్ మల్లోజుల వెంట రాగా ఉత్తర బస్తర్లోని కేడర్ దాదాపుగా ఆశన్నతో కలిసి నడిచింది. దీంతో ఇక మావోయిస్టుల ఉనికి మిగిలింది కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతానికే పరిమితమైంది. అదే సేఫ్ అన్న భావనతో అన్నలున్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు. ఇక బస్తర్ జిల్లా కేంద్ర స్థానమైన జగదల్పూర్ కు దక్షిణాన ఉన్న బాఖావండ్, లోహండిగూడ, తోక్పాల్, దర్బా, సూక్ష్మ, బీజాపూర్ ప్రాంత అడవుల్లో ప్రస్తుతం తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణను ఆనుకొని ఉన్న కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని ఉంటారని భావిస్తూ అటువైపు దృష్టి సారించినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక మిగిలి ఉన్న వారిలో మావోయిస్టు పార్టీకి అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, మాజీ సుప్రీం ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి పెద్దదిక్కు ఇక పీపుల్స్ వార్తో కలిసి మావోయిస్ట్ పార్టీ అవతరించినప్పటి నుంచి కూడా కేంద్రం కమిటీలో కొనసాగుతున్న మరో కీలక నేత మిసిరి బెస్రా ఎలియాస్ సునీర్మాల్ జార్ఖండ్ గిరిత్ ప్రాంతానికి పరిమితమైనట్లుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాల్లో సిద్ధహస్తుడిగా ముద్రపడిన మడావి హిడ్మా ఆధ్వర్యంలోనే దేవ్జీ, గణపతి లాంటి అగ్రనేతలు దక్షిణ బస్తర్లో ఆశ్రయం పొందుతున్నారని నిఘా వర్గాల అనుమానం. ఇక తెలంగాణ నేతలు పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న, బడే దామోదర్ ఎలియాస్ చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, కంగనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్లు కూడా అక్కడే ఉన్నట్లుగా సమాచారం. ఇక హిడ్మా ఆధ్వర్యంలో దాదాపుగా 500 మాత్రమే దక్షిణ బస్తర్లో ఉన్నట్లుగా నిఘా వర్గాల అంచనా. అయితే పార్టీ నేత అభయ్ పేరుతో తాజాగా లేఖ విడుదలైంది. మల్లోజుల ఆశన్నలిద్దరు కూడా ఉద్యమ ద్రోహులంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే పెద్దలంతా లొంగిపోయారు. ఇక మిగిలింది కొద్ది మంది మాత్రమే. గణపతి, తిరుపతి ఇతర నేతలు హిడ్మా రక్షణలో ఉన్నారా? ఇక మిగిలిన వారు కూడా లొంగిపోతారా? తెగించి అడవిలోనే ఉంటారా? కోఆపరేషన్ కగార్ కేంద్రం అనుకున్నట్లుగా సాగిపోతుందా? లొంగిపోయిన మల్లోజుల ఆశనల నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులతో రాయబారాలు చేస్తారా? ఆచుకి చెప్పి బలగాలకు దారి చూపిస్తారా? సరైన టైం కోసం అగ్రనేతలు ఎదురు చూస్తున్నారా? ఇక అడవుల్లో అన్నలు ఉండలేరా? భద్రతా దళాల నుంచి ఒత్తిడి పెరిగిపోయిందా? ప్రాణాలనే లెక్క చేయని వారికి ప్రాణభయం గుర్తుకు వస్తుందా? కేంద్రం విధించిన డెడ్ లైన్ ముందుగానే మావోయిస్టుల పార్టీ దుకాణం బంద్ కాబోతుందా? వరుస లొంగుబాటులు దేనికి సంకేతం? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక మీరు అన్నట్టు మిగిలింది బస్తరేనా? సో మిగిలినటువంటి ఎవరైతే గణపతి కానీ తిరుపతి కానీ కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో సో వీళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తుంది. అటు మల్లోజుల ఇటు ఆశన్న ఇద్దరు కూడా తుపాకులను ఇచ్చి ఆయుధాలు ఇచ్చి మరి లొంగిపోవడాన్ని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది. దానిపైన ఒక లేఖను కూడా నిన్న ఆదివారం రోజు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో విప్లవ ద్రోహులుగా వాళ్ళను వాళ్ళ పైన మాట్లాడారు. పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులుగా వాళ్ళపైన కామెంట్ చేయడం జరిగింది. విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయినటువంటి సోను, సతీష్లకు వాళ్ళ అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం అంటూ కూడా ప్రజా బహిరంగ లేఖ ఒకటి నిన్న మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి రావడం జరిగింది. సో సతీష్, సోను
ఇద్దరిని కూడా ఈ ముఠాను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామంటూ కూడా ఒక బహిష్కరణ లెటర్తో పాటు వీళ్ళు పార్టీకి ద్రోహం చేశారు, ఆయుధాలనిచ్చి లొంగిపోవడం, ఫడ్నవీస్ ముందు లొంగిపోవడం ఇది ఖచ్చితంగా విప్లవ ద్రోహంగా, ఇది పార్టీ ద్రోహంగా, ఉద్యమ ద్రోహంగా కూడా ఇప్పటికే పార్టీ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఖగార్ తోటి నిజానికి 2026 వచ్చే సంవత్సరం మార్చి కల్లా ఖచ్చితంగా ఖగార్ తోటి ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా అంత చేస్తాం, అడవుల్ని జల్లెడ పడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎట్లా అయితే ముందుకెళ్తుందో ఆ వెళ్ళేటువంటి క్రమంలో కూడా కీలకమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ కొంత కోవర్ట్ ఇజం చేస్తూ ఆ నాయకులకు సంబంధించి లొంగిపోయిన వాళ్ళ దగ్గర నుండి ఆ నాయకుల ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వాళ్ళను ఏకధాటిగా ఎన్కౌంటర్లు చేస్తూ ముందుకెళ్తోంది ఆపరేషన్ ఖగార్. దీంట్లో భాగంగానే కొంతమందిని అఫ్ కోర్స్ చేర్చుకోవడం అంటే జనంలో కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే మల్లోజుల ఆషన్న వీరిద్దరూ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజల్లో కలవడంతో పాటు ఆయుధాలు అప్పచెప్పి కలవడమే ఈరోజు పార్టీ కూడా చాలా తీవ్రంగా దీనిపైన చర్చిస్తోంది, దీనిపైన లేఖ కూడా రిలీజ్ చేసింది. రైట్, మా కరెస్పాండెంట్ నవీన్ కూడా అందుబాటులో ఉన్నారు. సో నవీన్, ఎట్లా చూడొచ్చు? ఒకవైపు కీలకమైనటువంటి అగ్రనేతలు కూడా లొంగిపోతున్నారు ఆయుధాలు ఇచ్చి, ఆ తర్వాత ఇప్పుడు ఈ లేఖ రిలీజ్ చేయడం అంటే మావోయిస్టులు అంతమైన మావోయిజం మాత్రం అంతం కాదు, కొత్తది పుట్టుకొస్తానే ఉంటుందని చెప్పేసి ఈ లేఖ సారాంశం అనుకోవాలా? ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. నవీన్, వెల్కమ్ బ్యాక్.